ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు కంచర్ల గోపన్న రచించినటువంటి దాశరథి శతకంలో సిరులిడ సీత పీడలగ జిమ్ముటకున్ హనుమంతుడు ఆర్తి సోదరుడు సుమిత్రసూతి దురితంబుల మానుపరామనామమున్ కరుణ దలిర్పమానవుల కావగ పన్నిన వజ్రపంజరోత్కరము కదా భవన్మహిమ వజ్రపంజరోత్కరము కదా భవన్మహిమ దాశరథి కరుణాపయోనిధి. దాశరథి శతకంలో 31వ పద్యం ఇది. కంచర్ల గోపన్న రామనామ మహిమను చెబుతూ ఉన్నటువంటి వరుస క్రమంలో ఈ పద్యం వచ్చింది. సిరులిడ సీత, రామావతారంలో లక్ష్మీదేవి సీతగా ఆవిర్భవించింది అని కదా విష్ణు పురాణం చెబుతోంది. రాఘవత్తే భవేత్ సీత అని. అందుకనే ఇక్కడ రామదాసు సిరులిడ సీత, లక్ష్మీదేవి సీతాదేవి, సీతాదేవి మాకు సంపదలు ఇవ్వటానికి పీడలగ జిమ్ముటకు హనుమంతుడు, ఆర్తి నాశకుడు హనుమంతుడు ఎప్పుడు ఏది జరిగినా ఆంజనేయ అనగానే ప్రత్యక్షమవుతాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్మని ఆదుకునేటువంటి మహనీయుడు హనుమంతుడు. ఆర్తి సోదరుడు, ఎక్కడ కష్టాలు వస్తే అక్కడల్లా ఆంజనేయుడు ఉంటే ఆవేదనలు ఎక్కడ సంభవించినా కూడా లక్ష్మణుడు ప్రత్యక్షమవుతాడు. అన్నమో రామచంద్ర అని అనేవాళ్ళు అంటే అల్లో లక్ష్మణ అని పిలిచేవాళ్ళట. లక్ష్మణుడు ఎక్కడ ఉంటే అక్కడ అన్నదానాలు జరుగుతూ ఉండేవి. దురితంబుల మానుపరామనామమున్, పాపాలు పోగొట్టడానికి రామనామము అనేటటువంటి వాటిని కరుణ దలిర్ప, మా మీద దయతోటి మానవుల కవగ పన్నిన వజ్ర పంజరోత్కరము గదా భవన్మహిమా, ఈ 4 ఆదుకున్నటువంటి వజ్రముతో చేసినటువంటి వజ్ర సమానమైనటువంటి పంజరము గదా నీ యొక్క రామనామ మహిమ అనేటటువంటిది రామచంద్ర అంటున్నాడు కంచర్ల గోపన్న. సిరులిడ సీత పీడలగ జిమ్ముటకున్ హనుమంతుడు ఆర్తి సోదరుడు సుమిత్రసూతి దురితంబుల మానుపరామనామమున్ కరుణ దలిర్పమానవుల కావగ పన్నిన వజ్ర పంజరోత్కరము గదా భవన్మహిమా, 4 వైపుల నుంచి 4 కాపాడుతుంటే రామ అనేటటువంటి నామంలో ఉన్నటువంటి గొప్పతనం రామచంద్ర ఏమని చెప్పమంటావు అంటున్నాడు. సంపదలు ఇవ్వటానికి సీతాదేవి, ఆపదలు తరిమి వేయటానికి ఆంజనేయుడు, శ్రమను పోగొట్టడానికి లక్ష్మణుడు, పాపాలను పోగొట్టడానికి రామనామము అనేటటువంటివి కరుణతో మానవులను కాపాడటానికి ఏర్పరిచినటువంటి వజ్ర పంజరం కదా నీ మహిమ రామచంద్ర ప్రభు అంటున్నాడు రామదాసు. స్వస్తి.